చూసి ఈయన పర్ఫార్మెన్స్ నచ్చి ఈయనకు సంబంధించినటువంటి కొంత స్టామినా చూసి ఇవ్వలేదా? మీ రికమెండేషన్ వల్ల ఇచ్చింది అంటారు. 100కి 100% నా వంతు సహాయ సహకారం ఆ రోజు చాలా కీ రోల్గా ప్లే అయింది. నా వంతు సహాయ సహకారం కీ రోల్గా ప్లే అయింది. ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహాయ సహకారం కూడా కీ రోల్గా ప్లే అయింది. ఇప్పుడు తెలియదు వాళ్ళకు, ఢిల్లీలో ఉన్న వాళ్ళకి ఏం తెలియదు. 100% తెలుసు వాళ్ళకి. రాహుల్ గాంధీ కానీ 100% వాళ్ళకి కేసీ వేణుగోపాల్ 100% వాళ్ళకి అన్నీ కూడా తెలుసు. మధు ఏమైంది ఏం కాలేదని స్పష్టంగా పూసగుచ్చినట్టు వాళ్ళకి అంతా తెలుసు. రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ కావడందుకు ఏఐసీసీలో మేనేజ్ చేసా, సోనియా గాంధీ ఆఫీస్లో రాహుల్ గాంధీ ఆఫీస్ ఇన్ని మేనేజ్ చేసినాడు. మరి మిమ్మల్ని రేవంత్ రెడ్డి ఇబ్బందులకు గురి చేస్తుంటే అక్కడ ఎందుకు మీరు వాడలేకపోతున్నారు? మీకు చెప్పినా కదా మీకు, ఏది రేవంత్ రెడ్డి ఇబ్బందా? రేవంత్ రెడ్డితోనే ఎవరు కాంప్రమైజ్ అవుతారా? ఏమి ఇబ్బంది పెడతాడు? రేవంత్ రెడ్డి గారితో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే ఉండదు. ఇలా ఎన్ని కేసులు పెడతారో పెట్టుకొనియండి, ఏమి చేస్తారో చేసుకొనివ్వండి. ఇలా తెలంగాణ ప్రజలకి ఆయన ఇస్తాన 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చే వారికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కౌశిక్ రెడ్డి తగ్గకుండా కాంప్రమైజ్ కాకుండా జైలుకు పంపేటువంటి దానికి సంబంధించిన పరిణామాలు జరుగుతున్నాయి. సిఐడి కేసు నమోదు చేసి మొన్న జరిగిన జాతర ఇష్యూలో. సో జైలుకు పోనీకే మరి రెడీగా ఉన్నాడా కౌశిక్ రెడ్డి? కొంచెం తగ్గుతాడా? దూకుడు ఏమైనా తగ్గిస్తాడు? వాళ్ళు ఉచ్చా బొచ్చా ఏం పీక్తాడో పీక్కోమని చెప్పు. ఇలా జైలుకి కాదు ఇంకా ఏడికి పంపినా కూడా పోనీక రెడీగా ఉన్నా. తెలంగాణ ప్రజల కోసము ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు, నా హుజురాబాద్ నియోజకవర్గానికి ఇవ్వాల్సిన 1000 కోట్లు ఇవ్వడం దానికోసము, మా కల్వల ప్రాజెక్టు కోసము, మా నాయన్ చెరువు కోసము, మా హుజురాబాద్ నియోజకవర్గంలో కమలాపూర్లో ఉన్న బస్టాండ్ కంప్లీట్ కాదాని కోసము ప్రశ్నిస్తూనే ఉంటాము. తగ్గేదే లేదు. ఏమి చేస్తాడో చేసుకోమని చెప్పండి. ఖచ్చితంగా ఆయనను ప్రశ్నిస్తూనే ఉంటాం. ప్రజల పక్షాన నిలబడతాం.